అసలు ఖైమేని చనిపోయారా లేదా, లేదా ఖైమేనిని చనిపోయారని చెప్పడం వల్ల ఇరాన్కు వచ్చే ప్రయోజనం ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఖైమేని చనిపోయాడు అని చెప్పి ఏ విధంగా విజయం చేసుకుంటున్నాయి? ఈ విషయం చాలా లోతైన అంశం. ఇప్పటికీ కూడా ఆయితుల్లా అలీ ఖైమోని శవ పరీక్ష చేసి ఆయన డిఎన్ఏని వాళ్ళ కుటుంబ సభ్యులతో పోల్స్తే ఈయనే చనిపోయారు అని రుజువు చేయకుండా ఆయన చనిపోయారని చెప్పడం అసంభవం అండి. చూడండి, గవర్నమెంట్లో కంపల్సరీ పోస్ట్ మార్టం ఉంటుంది. ఎన్ని ప్రదర్శన చేసిన పోస్ట్ మార్టం అనేది ఇంపార్టెంట్. ద గ్రేట్ బిల్ లాడెన్ చనిపోయిన కుటుంబ సభ్యులు డిఎన్ఏతో పోల్చి ఆయనే అని కన్ఫామ్ చేసే వరకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ చెప్పలేదని నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా. అలాగే ఈయనకి జరగలేదు. ఇప్పుడు ఆయనే అని చెప్తే మనం ఎందుకు నమ్మాలి? ఒక దేశ అధ్యక్షులు చనిపోయారని చెప్పి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆయితుల్లా అలీ ఖైమోని వీర మరణం అయినా అవ్వకపోయినా ఆయన వీర మరణం అనే ఒక ప్రకటన ఇరాన్ని ఈరోజు కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహం. ఈరోజు ఆయితుల్లా అలీ ఖైమోని చనిపోయారు, వీరమరణం పొందారు అనే ఒక వార్తే ఈరోజు యుద్ధ భూమిలో నిలబెట్టుంది. ఇరాన్ ఇంత పోరాట పటిమకు కారణం ఆయితుల్లా అలీ ఖైమోని వీరమరణం అనే మాట చనిపోకపోయినా. ఇప్పుడు ఆయన కనపడడం లేదు. సేఫ్గా ఏ బంకర్లో ఉన్నారో ఎవ్వరూ చెప్పలేరు. లేకపోతే సేఫ్గా మాస్కోలో ఉన్నారేమో. సిరియా అధ్యక్షుడు